నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వారు. సో నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకటి జరుగుతోంది, యావత్ దేశంలో కూడా జరుగుతూనే ఉంది. పొలిటికల్ హీట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అదేవిధంగా దేశంలో ఎటు మార్పులు జరుగుతూ ఉన్నాయని తెలుసుకుందాం ఇవాళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్లో. రైట్, ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు, మా ప్రతినిధి డైరెక్ట్గా గాంధీ భవన్ నుంచి అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. జూలై 2న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ సభలోనే బట్టి పాదయాత్ర అనేది ముగింపు పలుకుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా దాదాపు 4 లక్షల మంది జన సమీకరణతో పార్టీ ఏర్పాటు అనేది సభ అనేది ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రవీణ్, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. జూలై 2న చూసుకున్నట్లయితే తెలంగాణ జన సమీకరణ అనే సభ అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఆ రోజునే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్లోకి చేరుతారు, అది రాహుల్ గాంధీ చేతుల మీద. అలాగే మార్చి 16న అయితే ఆదిలాబాద్ జిల్లా అయితే స్టార్టింగ్ పీపుల్ మార్చ్ అయితే అక్కడ స్టార్ట్ అయింది. ఇంకో 3 రోజుల్లో అయితే ఖమ్మంలో అయితే పీపుల్స్ మార్చ్ అయితే బట్టి విక్రమార్క అయితే ఈ యొక్క సభ అయితే ఆ రోజు అయితే ముగి ఉంది. ఇది ఒక పీపుల్స్ మార్చ్, ఒక పాదయాత్ర. అయితే ఇది ఒక 2 వర్గాలకైతే కాస్త నేనంతా ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఒకటి పీపుల్స్ మార్చ్ బట్టి విక్రమార్క వర్గము, రెండోది వచ్చేసి పొంగులేటి ఒక మద్దతుదారులు ఒకటి ఎవరి క్యాడరు బలం చూపించాలనే విధంగా గతంలో కూడా బట్టి విక్రమార్క సొంతగా ఒక యొక్క పాదయాత్ర ముగింపు దశలో చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని గతంలోనే చెప్పుకొచ్చారు. తర్వాత పొంగిలేటి కూడా పార్టీ చేరికల నేపథ్యంలో తన సత్తా చాటే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని గతం నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రెండు సిచ్యువేషన్ల మధ్య కాస్త ఉత్కంఠ నెలకొంది కూడా ఖమ్మంలో చూసుకున్నట్లయితే. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పార్టీ యొక్క అంతర్గత విభేదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ మీడియా ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తావించకూడదు. ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉన్నాయన్నీ కూడా ఏదైనా సరే మేరకే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టెప్ తీసుకోవాలంటూ కూడా అక్కడ అధిష్టానం అయితే చెప్పింది. రాహుల్ గాంధీ అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖమ్మంలో జరిగే 2వ తారీఖు జరిగే ఒక సభ గురించి అయితే యొక్క బాధ్యతలు మొత్తం కూడా మాణిక్రావు ఠాక్రే, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్రావు ఠాక్రే చేతిలో పెట్టినట్లయింది. అయితే మాణిక్రావు ఠాక్రే, అలాగే సిఎల్పి నేత బట్టి, అలాగే పొంగిలేటి నిన్న అయితే ఒక సమావేశం అయ్యారు, ఒక చర్చ జరిగింది. ఒక 2 గంటల పాటు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒకే తాటిపై తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసి ఈ విధంగా అయితే ఒకే సభలో అయితే ఒక సభలో జరగాలంటూ కూడా అక్కడ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ విధంగానే ఇద్దరు కూడా ఓకే చెప్పడం జరిగింది. ఒకవేళ వేరువేరుగా ఒక పార్టీలు అది వేరువేరు ఒక సభ అయితే పెట్టిన నేపథ్యంలో అయితే ఒకవైపు కేడర్లో చూసుకున్నట్లయితే అలాగే జనాల్లో కూడా రాంగ్ మెసేజ్ ఇచ్చే నేపథ్యం కూడా ఉండొచ్చు అని అధిష్టానం భావించింది. ఆ విధంగానే ఒకే సభ పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూలై 2న చూసుకున్నట్లయితే ఒకటి పీపుల్స్ మార్చ్ ఏదైతే పాదయాత్ర ఉందో బట్టి విక్రమార్క చేపట్టింది. 3 రోజులు ముగియనుంది. అక్కడ ముగింపు సభ అదే. అలాగే పొంగిలేటి పార్టీలో జాయిన్ అవుతారు, ఆ సభ కూడా అదే. సో ఈ రెండింటి నేపథ్యంలో ఒకే తాటిపైగా వెళ్ళి ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలంటూ కూడా తెలిసిన విధంగా అయితే అధిష్టానం అయితే ఒక నిర్దేశం చేసింది. ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అయితే జరుగుతున్నాయి. అయితే దాదాపుగా 100 ఎకరాల్లో అయితే చూసుకున్నట్లయితే ఈ యొక్క సభ ప్రాంగణం అయితే ఉంటుంది. అలాగే దాదాపుగా ప్రవీణ్, మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా పార్టీలో ఏకైక నాయకుడు ఉన్న నాయకుడు ఒక్కడే, ఆయనే కేసీఆర్ అని. కానీ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే వాళ్ళ అధికారం కోసం 100 మంది ఉన్నారు అన్నారు. సో అధికారం కోసమే వీళ్ళు పాటుపడుతున్నట్లు కనిపిస్తుందా? అదేవిధంగా వీళ్ళ మధ్య విభేదాలకు కూడా అదే కారణమవుతుందా? రైట్ వరుణ్, మొన్న తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ ఏదైతే జరిగిందో దీంట్లో కీలక నిర్ణయాలు అయితే ప్రస్తావించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక అంతర్గత విభేదాలు. సో కర్ణాటక ఎన్నికలు ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే అక్కడ ఒక యూనిట్గా అయితే కలిసి కట్టుకైతే ముందుకు వెళ్ళారు. సో అక్కడ ఘన విజయం అయితే సాధించారు. ఇదే నేపథ్యం అక్కడ ఒక స్ట్రాటజీ ఏదైతే ఉందో ఎక్కడ కూడా అమలు చేయాలి, అదేవిధంగా ముందుకు సాగాలి. ఏ నేతల మధ్య ఒక విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టి పార్టీని అయితే అధికారం చేపట్టాలి, ప్రజల కోసం పాటుపడాలి. ఆ విధంగానే పార్టీ బలోపేతం చేసి అందరూ ఒక తాటిపై రావాలంటూ కూడా అక్కడ అధిష్టానం తేల్చి చెప్పేసింది. ఆ విధంగానే నేతలందరూ కూడా అధిష్టానికి లోబడి ఒక అడుగులు వేస్తున్న కనిపిస్తుంది. ఆ విధంగానే ఈ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అధిష్టానికి లోబడింది కాంగ్రెస్ అని చెప్పాలంటే ఈ యొక్క సభే జూలై 2న జరిగే ఒక సభే నిదర్శనం అని చెప్పొచ్చు. అయితే ఎవరు బల ప్రదర్శనలు చూపించాలనే నేపథ్యంలో చూసుకున్నట్లు ఇటు బట్టి కావచ్చు, ఇటు పొంగులేటి కావచ్చు, ఇదే వేరువేరు సభలు పెట్టాలని యోచనలు అయితే ఉన్న నేపథ్యం చూసినట్లే ఒకవైపు అధిష్టానం తేల్చేసిన నేపథ్యంలో ఒకే తాటిపై వచ్చి అక్కడ ఇదే ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక అంతర్గత విభేదాలు కూడా ఆల్మోస్ట్
చెక్ పెట్టినట్టు అయింది అక్కడ అధిష్టానం. అయితే ఇంకో కూడా చెప్పింది, ఒక కీలక ప్రస్తావన కూడా అక్కడ తీసుకొచ్చింది. ఒక హైకమాండ్ మొన్న జరిగిన ఒక స్ట్రాటజీ మీటింగ్లో ఎవరైతే క్రమశిక్షణ రహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వేటు కూడా తప్పదంటూ కూడా కళాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఒక తాటికి వెళ్తూ, అలాగే అధిష్టానం ఏదైతే ప్రకటిస్తుందో అదే ఒక దిశ నిర్దేశం, ఒక అడుగులు వేస్తూ కూడా ఒక టీ కాంగ్రెస్ వెళ్తుందనేది మనం చెప్పొచ్చు వరుణ్. విభేదాలు లేవు అని కాంగ్రెస్ అన్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పీపుల్ మార్చ్ వర్సెస్ పొంగులేటి వర్గాలు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య, అంటే పార్టీలోకి రాకముందే పొంగులేటి వర్గాలు విభేదాలు చేస్తున్నారా, లేదంటే ఎందుకు వీళ్ళ మధ్య విభేదాలు వస్తున్నాయి, అంటే అయిపోయిన విభేదాలను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? రైట్ వరుణ్, మనం మొదటి నుండి చూసుకున్నట్లయితే టీ కాంగ్రెస్లో చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా అంతర్గత విభేదాలు అనేది ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు దానికి కూడా నేతలు ఒక బదులు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, అలాగే కాంగ్రెస్లో కూడా ఒక ప్రజాస్వామ్య ఒక ధోరణి అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే సొంతంగా మాట్లాడి ఒక భావ ప్రకటన చేసే హక్కు అందరికీ ఉంటుంది కాబట్టి కాస్త విభేదాలు అనేది వస్తాయి. అది కూడా ప్రజల కోసం, ఆయా నియోజకవర్గాల్లో సంబంధించి ప్రజల కోసం ఏ విధంగా పాటుపడాలి, ఏ విధంగా చేయాలనేది ఇద్దరు కొంత నేతల మధ్య అయితే విభేదాలు వచ్చినప్పటికీ కూడా అదంతా కూడా ఒక ప్రజల శ్రేయస్సు కోసమే. ఇదంతా కూడా ఒక అధిష్టానం అయితే ఒక దిశ నిర్దేశం చేసింది. ఆ విధంగానే టీ కాంగ్రెస్ నేతలు కూడా అందరూ కూడా అడుగులు వేస్తారంటూ కూడా ఇప్పటికీ పలుసార్లు అయితే టీ కాంగ్రెస్ నేతలు అయితే స్పష్టం చేశారు. ఈ విధంగానే అక్కడ ఒకవైపు పీపుల్ మార్చ్ పాదయాత్ర చూసుకున్నట్లయితే మొదటి నుండి కూడా ప్లాన్ వేసుకొచ్చిన నేపథ్యంలో ఒకవైపు పొంగులేటి కూడా అదే రోజు ఖరారు చేశారు, కాంగ్రెస్ పార్టీలోకి భారీ బహిరంగ సభ పెట్టి పార్టీలో జాయిన్ అవుతారని. అయితే ఈ నేపథ్యంలో రెండు సార్లు అయితే రాహుల్ గాంధీ వచ్చే అవకాశం అయితే ఉండదు. ప్రతిసారి కూడా ఒకేసారి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగానే అలాగే రెండోసారి ఇంకోటి వచ్చేసరికి ఇద్దరిని కూడా ఇప్పుడు వేరు సభలు పెట్టినట్టయితే ప్రజల్లో కూడా రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల అంతర్గత విభేదాలు ఉన్నట్టు కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు అవుతుందంటూ రాంగ్ మెసేజ్ కూడా వెళ్తున్నట్టు అక్కడ అధిష్టానం అయితే భావించింది. ఈ నేపథ్యంలోనే ఒకే ప్లాట్ఫామ్ మీద రెండు ఒక కార్యక్రమాలు జరగాలంటూ కూడా ఒక దిశ నిర్దేశం చేసిన తరుణంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క 2వ తారీఖు జూలై 2న జరిగే ఒక సభలో చూసుకున్నట్లయితే రెండు కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. అది కూడా ఒక అధిష్టానం ఒక పరిధిలోనే. సో అంతర్గత విభేదాలు అనే ప్రస్తావన చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు. ఒక కలిసికట్టు వెళ్ళే కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఏదైతే ఉందో అలాంటి విజువల్ ఎక్కడ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కూడా అధిష్టానం యొక్క పరిధిలోనే మేమందరూ కూడా ముందుకు వెళ్తామంటూ ఇప్పుడు కూడా టీ కాంగ్రెస్ ఒక ప్రతి నేత కూడా స్పష్టం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది వరుణ్. అది ఎలాగైనా కానీ అదేవిధంగా ఎలాగైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలి, 10 సంవత్సరాల తర్వాత కేంద్రంలో అధికారాన్ని సాధించాలని అయితే ప్రయత్నాలు గట్టిగా చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొన్న ముగిసిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై పూర్తిగా విమర్శలు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి. యావత్ రాష్ట్ర పరంగానే కాదు, దేశ పరంగా కూడా మోదీ కూడా మన విమర్శలు చేశారు. బీజేపీ పాలన కావాలి అంటే మీకున్నాను నేను, అదే కుటుంబ పాలన కావాలంటే కవితకి వాళ్ళు ఓట్లేయండి అని చెప్తా ఉన్న పరిస్థితి నెలకొందా ఉంది. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద, మహారాష్ట్ర పర్యటన మీద యావత్ దేశం కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇద్దరు అయితే బాగా విమర్శలు గుప్పించారు. ఒకళ్ళేమో ఎంపీ సంజయ్ రౌత్, ఒకళ్ళేమో సామ్నా. సో వీళ్ళిద్దరు ఏమి విమర్శలు చేస్తారంటే ఈసారి కేసీఆర్ ప్రభావం మహారాష్ట్రలో ఉండదు అని అంటే ఇంకొకళ్ళేమో తెలంగాణలోనే గెలవాలని ఇంకొకళ్ళు అంటారు. సో ఎందుకు వీళ్ళు ఇలా విమర్శలు చేస్తా ఉన్నారు అని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, చెప్పండి, ఎందుకు వీళ్ళిద్దరూ కేసీఆర్ మీద విమర్శలు చేస్తానికి గల కారణాలు ఏంటి? అంటే మోదీయే స్పందించారు, సో వీళ్ళు కూడా ఒక స్పెషల్గా ఐడెంటిటీగా చేస్తున్నారు. ఈ స్పెషల్ ఐడెంటిటీలో ఎందుకు అంత అవసరం ఉంది వీళ్ళకి? వరుణ్, ఇటీవల సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన 2 రోజుల పర్యటన. అయితే 2 రోజుల పర్యటనలో ఆయన మహారాష్ట్రలో తెలంగాణ నుండి ఒక భారీ కాన్వాయ్ తో అయితే వెళ్ళడం జరిగింది. ఆ భారీ కాన్వాయ్ పై మహారాష్ట్రలో అయితే అక్కడ రాజకీయ పార్టీలు అయితే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే సీఎం కేసీఆర్ ని అండ్ బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శిస్తా ఉన్నారు. ఆయన ఒక బల ప్రదర్శన చేసినట్టుగా కూడా కనపడతా ఉంది ఇది. సో ఇది ఈ విధంగా కాకుండా రెండు ప్రభుత్వాలు, మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాల మధ్య సత్సంబంధం నెలకొల్పే విధంగా ఉంటే ఈ పర్యటన బాగుండేది, కానీ సో బల ప్రదర్శన లాగా ఉంది అని చెప్పి కూడా ఆయన విమర్శించడం జరిగింది. అలాగే శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఉన్నటువంటి శివసేన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ అధికార పత్రిక అయినటువంటి సామ్నాలో ఒక సంపాదకీయం కూడా రాయడం జరిగింది. సో కేసీఆర్ పర్యటన, బీఆర్ఎస్ పార్టీ, సో దేశవ్యాప్త విస్తరణ. సో దీనిపై వాళ్ళు సంపాదకీయంలో
క్లియర్ గా పేర్కొనడం జరిగింది. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ కోసం పాటుపడ్డాడు. సో దాన్ని ఎవరు కాదనలేరు. సో ఆయన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది. అయినప్పటికీ మహారాష్ట్రలో కేసీఆర్ బీఆర్ఎస్ ను విస్తరిస్తా ఉన్నారు. సో అది ఇక్కడ ప్రభావం అయితే ఏం చూపియదు. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ విస్తరిస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ప్లస్ అవుద్ది. ఇక్కడ ఓట్లు, రైతుల ఓట్లు, ముస్లింల ఓట్లు చీల్చడం ద్వారా సో ఆయన పరోక్షంగా బీజేపీ పార్టీకి లాభపరుస్తారని చెప్పి కూడా సామ్నా తన సంపాదకంలో తెలిపింది. అదేవిధంగా శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంజయ్ రౌత్ కూడా సో కొన్ని విమర్శనాస్త్రాలు సంధించడం జరిగింది బీఆర్ఎస్ పై, ముఖ్యంగా కేసీఆర్ పై. సో ఆయన అంటున్నారు, ఈసారి రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చే కేసీఆర్ యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా పెరిగింది. ఈసారి తెలంగాణలోనే గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మహారాష్ట్రలోకి వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ ఓట్లు గెలిచడం తప్ప అంతకు మించి ఏమీ లేదని అన్నది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు భోపాల్లో ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ పార్టీలపై, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలపై ఒక విమర్శలు చేయడం జరిగింది. మీకు అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయండి, లేదా వాళ్ళ ఎవరైతే పార్టీలు, కుటుంబ పార్టీలు ఉన్నాయో వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మాత్రము సో మీరు వాళ్ళ పార్టీలోకి వేయండి. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటే వాళ్ళ కుటుంబ బాగుపడాలంటే బీఆర్ఎస్ ఓటు వేయండి, లేదంటే దేశం కానీ లేదంటే మీ పిల్లలు కానీ బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయండి అని చెప్పాడు. సో ప్రధానమంత్రి మోడీ కూడా ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ తెలంగాణకు వచ్చినప్పుడు కానీ విమర్శించిన మోడీ సో అక్కడికి వెళ్ళి విమర్శించడం, సో దానిపై మిశ్రమ స్పందన లభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో అక్కడ మధ్యప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు అంటే మేము ఆల్రెడీ స్ట్రెంథన్ అవుతున్నాం. రైట్ రాజు, మొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ బీజేపీ మీద చేసేది. సో ఇప్పుడు దాదాపు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ మీద చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే నిజంగా సంజయ్ రౌత్ అన్నట్టు బీ టీమేనా బీఆర్ఎస్ కి? టీం అని ఇప్పటికైతే ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్రలో అంతగా బలం లేని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓట్లు చీల్చడం ద్వారా అది పరోక్షంగా బీజేపీకి లబ్ధి అవుతుందని చెప్పి వాళ్ళైతే విమర్శిస్తా ఉన్నారు. ఇప్పటికే మహా వికాస్ అఘాడి అంటే ఎన్సీపీ, కాంగ్రెస్ అండ్ శివసేన 3 పార్టీల కూటమితో మహారాష్ట్రలో ఒక మహాకూటమి అయితే ఉంది, మహా వికాస్ అఘాడి పేరుతో. సో ఆ కూటమి బలంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ వచ్చి ప్రత్యేకంగా ఏం చేస్తారు, సో ఓట్లు చీల్చడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. 2019 నుంచి కూడా చూస్తున్నట్టయితే ఎంఐఎం పార్టీ కూడా మహారాష్ట్రలో సో ఓట్లు చీల్చి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరేలా చూసింది. సో ఇప్పుడు అదే స్ట్రాటజీని బీజేపీ కూడా వాడుకుంటుంది, బీఆర్ఎస్ వాడుకుంటుంది. ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ నేతలపై కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల నుండి తప్పించుకోవడానికి పరోక్షంగా బీజేపీకి సహాయం చేస్తున్నారు. సో ఇది ఒక క్విట్ ప్రోకో లాగా కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. సో ఇటీవల కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నప్పుడు సో అక్కడ ఒక భగీరథ్ బాల్కే అనే ఎన్సీపీ సంబంధించినటువంటి నేత కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయన ఉప ఎన్నికల్లో లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంటే ఇలాంటి నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అయితే ఆ ఎన్సీపీకి సంబంధించిన నేత జాయిన్ అయిన సందర్భంలో శరద్ పవార్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇలాంటి ఒకరిద్దరు నేతలు వెళ్ళడం వల్ల మా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. సో కాకపోతే మేము మహారాష్ట్రలో బలంగా ఉన్నాము, కానీ ఈ ఓట్లు చీల్చడం అనేది సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ అండ్ బీజేపీ వాళ్ళిద్దరూ ఏ అండ్ బి లాగానే ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి బీఆర్ఎస్ అనేది బి టీమ్ గానే పనిచేస్తుంది అని చెప్పి ఆయన విమర్శించారు. సో చూడాలి వరుణ్. సో ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే సంవత్సరంలో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా రాజకీయ వేడి కూడా ఎక్కువగా విమర్శలు, ప్రతి విమర్శలు ఎక్కువగా కూడా ఇంకా చేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వరుణ్. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకుల మీద ఎవరి మీద కూడా కానీ ఈడీ అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా ఎవరు ఏమీ తీసుకోరు. మొన్న రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా, ప్రియాంక గాంధీ మీద చేసిన ఈడీ దాడులు ఇప్పటి వరకు తేల్చలేదు అని అంటున్నారు. సో నిజంగా బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కి నిజంగా పొత్తులు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు ఎట్లా ఉందో అంటే వరుణ్, ఏ పార్టీని చూసినా కూడా ఒక పార్టీకి మరొక పార్టీ బి టీం అని విమర్శిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. సో బీఆర్ఎస్ కూడా ఏ బీజేపీ అన్నారు. సో వైపు విమర్శిస్తా బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిపై కూడా రైట్స్ ఎందుకు అవ్వడం లేదు. సో నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైంది అని చెప్పి కూడా వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే బీజేపీ నేతలు ఏమంటున్నారు, చట్టం తన పని తాను చేసుకుంది. సో ఈడీలకు సంబంధించి, సిబిఐకి సంబంధించి పార్టీకి సంబంధం ఉండదు, అది ప్రభుత్వానికి సంబంధించింది. సో అవి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఉన్నాయి, వాటి పని చేసుకుపోతుందని చెప్పినప్పటికీ కూడా ఈ విమర్శలు అయితే ఆగడం లేదు.
సో ఇంకా ఎలక్షన్ల దగ్గరకు వస్తున్న కొద్దీ ఇవి ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది వరుణ్. థ్యాంక్ యూ రాజు. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి. తీవ్ర విమర్శలు అయితే యావత్ దేశవ్యాప్తంగా కూడా విమర్శలు అయితే వెలువెత్తుతా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీజేపీ పనితీరు ట్విట్టర్ వేదికకైతే ఒక మాజీ ఎంపీ దొన్నపోతు తరహాలో పార్టీ వ్యవహరిస్తుందని అయితే ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అనేది పార్టీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఎప్పుడు నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య అసమానతలు ఉండే కాంగ్రెస్ పార్టీ, ఆ దిశగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది ఇటు టర్న్ అయిపోయి బీజేపీ వైపు తిరిగింది. సో బీజేపీ నేతల్లో కూడా ఎప్పుడు ఏదో విధంగా సన్నాహాలు అయితే రచిస్తా ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు నిన్న కూడా చూసాం మనం, అర్ధరాత్రి మీటింగులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు చేసిన జితేందర్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. దీని మీద అప్డేట్స్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, జితేందర్ రెడ్డి అలా చేయటానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. బక్రీద్ సందర్భంగా, అంటే కొంతమంది ఈ దున్నపోతులను, ఎద్దులను, వీటిని అంటే పశువులను బక్రీద్ సందర్భంగా వధించి తీసుకెళ్తా ఉంటారు. ఆ నేపథ్యం ఒక ట్రాలీలో దున్నపోతును ఎక్కించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది కొంత పెనుగులాట జరిగింది. అది ఎక్కడ నిరాకరించి, దీంతో దాన్ని బాగా కొట్టడంతో అది స్ట్రైట్ ట్రాలీలో వెళ్ళి కూర్చొని ఉంది. అంటే దీన్ని ఈ పిక్చర్ ను ట్వీట్ చేసినటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ కూడా ఈ తరహా ట్రీట్మెంట్ కావాలా అని చెప్పేసి ఒకటి. దీని మీద ఉదయం నుంచి దుమారం రేగింది. ఈ దుమారం రేగడము, పార్టీ దృష్టికి వెళ్ళడము, పార్టీ పెద్దలు కొంతమందితో జితేందర్తో మాట్లాడడము, ట్వీట్ వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, ప్రధాన లక్ష్యం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటిది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ను తొలగించి మళ్ళీ దానికి అంటే ఎందుకు తొలగించారు అన్న విమర్శలు వచ్చాయా, మరి ఆయన చెప్పాల్సిన అవసరం వ్యక్తిగతంగా ఆయనకు వచ్చినటువంటి దీంట్లో తిరిగి మళ్ళీ ఆ ట్వీట్ ను మళ్ళీ రీపోస్ట్ చేశారు. అంటే ఈ రకంగా, అంటే బీజేపీ రాష్ట్రంలో కొంతకాలంగా బీజేపీలో కొంత గందరగోళ పరిస్థితి ఉంది. అంటే నేతలు ఎవ్వరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భాలు కానీ, వీటికి సంబంధించిన ఉన్నటువంటి విషయంలో కూడా ఎక్కడా కూడా అటు అధిష్టానం కానీ, ఇటు రాష్ట్ర పార్టీ కానీ, అటు జాతీయ నాయకత్వం కానీ, ఇటు రాష్ట్ర పార్టీ కానీ ఎవరి అంశాలను కానీ, ఎవరికి వచ్చిన సందేహాలు కానీ, అనుమానాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితుల విషయం చెప్పినప్పటికీ ఎవరు ఎక్కడ కూడా స్పందించట్లేదు. దీంతో ఆయన ఈ ట్వీట్ అనేది, అంటే దున్నపోతు తరహాలో బీజేపీ వ్యవహరిస్తా ఉన్నది, అంటే దీనికి 4 దెబ్బలు కొడితే సెట్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా జితేందర్ ట్వీట్ చర్చ జోరుగా సాగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీలో తీవ్రంగా చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈ ట్వీట్ చర్చిస్తున్నారు. తన ట్వీట్ ఉద్దేశం వేరు, అది బీఆర్ఎస్ నుంచి పెట్టింది. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం దాన్ని మార్చి ఈ రకంగా ట్వీట్ పెట్టారు. నేను పెట్టింది బీఆర్ఎస్ కు ఈ రకంగా తన్నులు కావాలని చెప్పేసి నేను చెప్పిన అని చెప్పేసి ఆయన మరోసారి అంటే దాని తప్పును సరిదిద్దుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ట్వీట్, జితేందర్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఈ రోజు బీజేపీలో కొంత సంచలనంగా మారింది. నేతల్లో అంటే బీజేపీ దున్నపోతు తరహాలో వ్యవహరిస్తున్నా ఉన్నది అని అర్థం వచ్చే విధంగా జితేందర్ రెడ్డి ట్వీట్ పెట్టారు అన్న అంశ శ్రేణుల్లోనూ దీంట్లో చర్చ వస్తుంది. అయితే ఈ ట్వీట్ కు కొంతమంది సమర్థిస్తున్నారు. కరెక్టే, బీజేపీ నాయకత్వము అసలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పార్టీలో ఉన్న పరిస్థితులను ఎక్కడా కూడా ఎవరిని కూడా చర్చించకుండా తాను అనుకునేది చేస్తాను అనే తరహాలు, అంటే ఒంటెత్తు వ్యవహారాల్లో వెళ్తా ఉన్నది. కాబట్టి పార్టీ కొంతకాలంగా, అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, బీజేపీ కొంచెం వెనక్కు వెళ్లడంతో మరింత దిగజారే విధంగా బీజేపీ తయారైంది. అయినప్పటికీ పార్టీ జాతీయ నాయకత్వం కానీ, రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది కరెక్టే జితేందర్ రెడ్డి పెట్టిందని చెప్పేసి కొంతమంది నేతలు అంతర్గతంగా చెప్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం దీన్ని తప్పుపడతా ఉన్నారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉండొచ్చు, సమస్యలు ఏవని కాదు, సమస్యలు ఉండొచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు నేరుగా వచ్చి పార్టీ సమావేశాల్లో, పార్టీ వేదికల మీద, అంతర్గతంగా జరిగేటువంటి సమావేశాలు వేదికల మీద తనకున్న అభిప్రాయాలు కానీ, తనకు తెలిసిన విషయాలు కానీ చెప్తే బాగుంటుంది. కానీ ఈ రకంగా ట్విట్టర్లో పెట్టి ట్వీట్ ద్వారా చేయడం ద్వారా బాహ్య ప్రపంచానికి కొంత రైట్. కృష్ణమూర్తి, మీరు అన్నట్లు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరికి ఆ ట్వీట్ వర్తిస్తుంది అనుకోవచ్చా? అంటే
ఇక్కడ బీజేపీకి వర్తిస్తుందా అంటే బీజేపీలో కొంతమంది మాత్రం బీజేపీకి వర్తిస్తుందని చెప్తా ఉన్నారు, మరి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు, తప్పంటా ఉన్నారు. ఒక రకంగా అంటే జితేందర్ రెడ్డి రీట్వీట్ లో చేసినటువంటి అంశం కానీ ఆయన మళ్ళీ రీట్వీట్ లో పెట్టినటువంటి కామెంట్ పరిశీలిస్తే ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేసింది, బీఆర్ఎస్ వాళ్ళకు వర్తిస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఏది ఏమైనప్పటికీ దీని మీద ఆయన ఓపెన్ గా స్పందించేందుకు మాత్రం జితేందర్ రెడ్డి ఇప్పటికీ ముందుకు రాలేదు. దానికి అంటే తాను ట్వీట్ పెట్టినా అయిపోయింది అంతే అని చెప్పేసి ఆయన మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తుంటే అంటే బీజేపీలో కొంతకాలంగా అంటే ఈటల రాజేందర్ గాని, రాజగోపాల్ రెడ్డి గాని, కొండా విశ్వేశ్వరరెడ్డి గాని, మిగతా కొంతమంది ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారో దాని విరుద్ధంగా అంటే అది తప్పు వాళ్ళు చెప్పేదని చెప్పేసి కొంతకాలంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇటు ఈటల రాజేందర్ ను తప్పుపడుతూ చెప్పారా, ఈటల రాజేందర్ ను ఉద్దేశించి అంటే ఈటల రాజేందర్ తో పాటు మరికొంతమందిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారా, లేదంటే పార్టీ నాయకత్వాన్ని ఈ రకంగా అంటే పార్టీలో ఏ సీనియర్ నాయకులు ఎవరు స్పందించినా ఎవరు మాట్లాడినా వాళ్ళ అభిప్రాయాలకు విలువ లేకుండా తాను చేయాలనుకుంది జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చేసి కాబట్టి వాళ్ళని ప్రశ్నించే విధంగా చేశారా, వాళ్లకు కొంత కనువిప్పు కలగాలని చేశారా అనే విషయంలో ఎంపీ జితేందర్ రెడ్డి మాత్రమే అంటే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాత్రమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన స్పష్టత ఇస్తే తప్ప దీంట్లో ఏముంది, ఈ ట్వీట్ వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి, దీంట్లో నిగూఢార్థం ఏంటి అనే విషయంలో కొంత స్పష్టత ప్రజలకు రావాల్సిన అవసరం. అయితే ఏదేమైనప్పటికీ ఈ జితేందర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ బీజేపీలో ఈరోజు చర్చనీయాంశంగా మారింది. జాతీయ నాయకత్వాన్ని కూడా జాతీయ పార్టీకి కూడా ఈ ట్వీట్ కు సంబంధించినటువంటి కొంతమంది మెసేజ్ పంపారు, కొంతమంది వాట్సాప్లలో తమ అభిప్రాయం కూడా తెలియజేశారు. అంటే జితేందర్ రెడ్డి ఇలా చేయడం ద్వారా రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయం వెళ్తా ఉన్నది, ఒక పార్టీ సీనియర్ నేత ఒక మాజీ ఎంపీ ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమైనది, ఆయనతో సంజాయిషణ తీసుకోండి లేదంటే ఆయనతోటి వివరణ ఇప్పించండి అని చెప్పేసి కొంతమంది వాట్సాప్ మెసేజ్ ద్వారా పెట్టిన తెలుస్తా ఉన్నది. ఇది జాతీయ అంటే పార్టీ రాష్ట్ర సంజయ్తో పాటు మనోహర్ రెడ్డి మిగతా నాయకులు కూడా ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యంలో భేటీ అయ్యారు. వారు దీనిపైన చర్చించే అవకాశం నేను కూడా తెలుస్తాను. అంటే జితేందర్ రెడ్డి మాట్లాడతారా లేదంటే ఆయన వివరణ ఇప్పిస్తారా, ఆయన ట్వీట్ అంటే ఎవరిని ఏ కోణంలో పెట్టారు అంటే ఈ సమయంలో పార్టీలో ప్రస్తుతం కొంత సందిగ్ధ అవస్థలు ఉంది. ఇప్పుడిప్పుడే నిన్న మొన్నటి నుంచి కొంత పార్టీలో పరిస్థితులు కుదుట పడుతున్నాయి అనుకున్న సమయంలో ఈ రకమైన వివాదాస్పదమైనటువంటి ఒక ట్వీట్ సంచలనాత్మక ట్వీట్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం, వివరణ కూడా జితేందర్ రెడ్డితో తీసుకునే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. వారు రైట్. అయితే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళే దీన్ని రీమోడల్ చేసి రీట్వీట్ చేసి ట్రోల్ చేశారనుకుంటే నిజంగా బీజేపీ నేతల్లో ఉన్న అసమర్థత అదేవిధంగా విభేదాలు దీనికి కారణం అవుతాయా ఖచ్చితంగా? అంటే ఒక్క రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా కొంతకాలంగా కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర బీజేపీలో కొంత అలజడి వాతావరణం మొదలైంది. పార్టీ సీనియర్లలో అనైక్యత మొదలైంది. చాలా మంది పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటూ బీజేపీలో మేము ఎందుకు చేరామా అనే మదనపడి స్థితిలో ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉన్నది. అంటే కొంతమంది వేరువేరు వేదికల సందర్భంగా వేరువేరు సందర్భాల్లో తమ మనసులోని భావాలను తమ మనసులోని అభిప్రాయాలను కూడా బహిర్గతం చేశారు. పార్టీలో చేసి తప్పు చేశాము, పార్టీ మేము అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళట్లేదు, మేము పార్టీ నుంచి ఏమి ఆశించామో అది పార్టీ చేయలేకపోతున్నది అనే విషయాన్ని అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళే వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా మాజీ ఎంపీ స్పష్టంగా చెప్పారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ బాగుంటుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితను బీజేపీ అరెస్ట్ చేస్తుంది అన్న అభిప్రాయంతో ఉద్దేశంతో మేము వచ్చాం. కానీ అది చేయలేకపోతుంది. పార్టీలో బీజేపీ పట్ల కొంత చులకన ఏర్పడతా ఉన్నది. ప్రజలు బీజేపీని అసమర్థ పార్టీ అని భావించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు కొంత బాధపడతా ఉన్నాం, ఎందుకు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఢిల్లీ వేదికగానే కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇదే తరహా అభిప్రాయాన్ని చాలా మంది నేతలు కొంత అంటే తన సన్నిహితుల ద్వారా కానీ వేరువేరు వేదికల ద్వారా కూడా చెప్పారు. అంటే బీజేపీలో ఈ పరిస్థితి ఉంది. వాస్తవానికి బీజేపీ ఏది చేసినా నేను అనుకునేది మాత్రం చేయగలను, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు అనుకునే స్థాయిలో నాయకత్వం పోతా ఉన్నారు. కాబట్టి కొంత నాయకులు కూడా కొంత పార్టీ కార్యక్రమాలకు పార్టీ వ్యవహారాలకు పార్టీ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ట్వీట్ చేయడం అనేది కొంత పార్టీకి నష్టం కలిగించేదే కానీ లాభం చేకూర్చేది కాదు. వరుణ్
నిన్న కవిత విషయమే తీసుకుందాం. కవిత విషయం తీసుకుంటే నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బరాబర్ చెప్తున్నాము, మేము తప్పు చేస్తుంటే దమ్మున్న నాయకులు ఎవరో మమ్మల్ని అరెస్ట్ చేయండి అన్నారు. అదేవిధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటేనేమో ధరణి మేము కంటిన్యూ చేస్తామని, టీఆర్ఎస్ ఏ అయితే ఇచ్చిందో హామీలాంటిని మేము కంటిన్యూ చేస్తాం, మేము ఏవిటిని తీమంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లు వీళ్ళిద్దరి మధ్య పొత్తులు ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనుకోవచ్చా ఖచ్చితంగా ఆరోపణలు? అంటే ఈ మధ్య కాలంలో కొంత చూస్తూ ఉంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కొంత బీజేపీని అక్కడక్కడ తిడుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీని విస్మరించారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది, బీజేపీ క్రమక్రమంగా బలహీనపడతా ఉన్నది. కాబట్టి బలపడుతున్న కాంగ్రెస్ మనం టార్గెట్ గా చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ వెళ్తున్నానని చెప్పేసి చెప్పాల్సి అంటా ఉన్నది. మనం తీసుకోండి, ఇప్పుడు నాగర్ కర్నూలు బహిరంగ సభ కానీ సీఎం నిర్వహించిన, అంతకన్నా ముందు నిర్మల్ బహిరంగ సభ కానీ, ఆ తర్వాత చాలా చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఎక్కడా కూడా బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా విమర్శించిన దాఖలాలు లేవు. కేవలం ధరణి కేంద్రంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడారు. ఇదే సమయంలో నేతలు కూడా ఏదైతే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా 21 రోజులు రాష్ట్రంలో రోజుకొక అంశం మీద ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. దానికి సంబంధించి వీళ్ళు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తామన్నారు. విద్యుత్ విజయోత్సవాలు చేస్తామనుకున్నప్పుడు మేము విద్యుత్ మీద ఏం జరగబోతుంది, ఏం జరిగింది, ఎంత అంటే ట్రాన్స్కోప్ ఎంత అప్పుడు రాష్ట్రపతి ఎంత ఇవ్వాలి, ఉచిత విద్యుత్ అనేది ఏ రకంగా వెళ్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, దాని మీద మొత్తం రుసుములను బయట తీసి ప్రజలకు వెళ్తామని చెప్పారు. కానీ ఎక్కడా వెళ్ళలేకపోయారు. రోజు ఒక కార్యక్రమం చేస్తామన్నారు, చేయలేకపోయారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితి మనం గ్రహిస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్తాయి అన్న సంకేతాలను పరోక్షంగా ఇస్తున్నది కనిపిస్తుంది. అయితే మంత్రి కేటీ విషయంలో వచ్చినప్పుడు బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఇంకా దూషిస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీ జాతీయ నాయకత్వం బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉంది, కేసీఆర్ కూడా సానుకూలంగా బీజేపీ పట్ల ఉన్నట్టుగా స్పష్టమవుతున్న నేపథ్యంలో కింది స్థాయిలో ఇటు మంత్రి కేటీఆర్ కానీ ఇటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అటు కేసీఆర్ ను బండి సంజయ్ విమర్శిస్తా ఉన్నారు, ఇటు బీజేపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ దూషిస్తా ఉన్నారు, అంటే విమర్శిస్తా ఉన్నారు. ఈ విమర్శలు చూస్తా ఉంటే ఒకరు కొట్టినట్టుగా చేయండి, ఇంకొకరు ఏడ్చినట్టుగా చేస్తామనే స్థాయిలో ఉందనే విషయాన్ని ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం మారింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అది పరిస్థితి బీజేపీలో నెలకొంది, అలాగే నేతల మధ్య సమన్వయం లోపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో గత 4 రోజుల క్రితం అయితే ఈసీ బృందం అనేది పర్యటించిందని తెలుస్తూ ఉంది మనకి. అదేవిధంగా సీఎస్తో అదేవిధంగా డీజీపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సో ఇద్దరు అధికారులు ఐఏఎస్ అధికారులను అయితే తీసుకున్నారు విధుల్లో. సో ఎవరిని తీసుకున్నారు, ఎప్పుడు ఎలక్షన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుసుకుందాం మనం. మా ప్రతినిధి హరీష్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి. అయితే తెలంగాణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన అప్డేట్ అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు అంటే షెడ్యూల్ ప్రకారం కాకుండా ముందుగా ఎన్నికలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇద్దరు కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ అవుతున్న లోకేష్ కుమార్, అలాగే ఏదైతే ఎక్సైజ్ శాఖ కమిషనర్ కొనసాగుతున్న సర్ఫరాజ్ కూడా వీరిద్దరు అధికారులు అలాగే సర్ఫరాజ్ జాయింట్ అధికారి నియమిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా అంటే గత వారం రోజుల క్రితం కూడా కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పర్యటన చేపట్టి దీంట్లో భాగంగా కూడా అనేక విషయాలు కూడా సూచనలు కూడా వాళ్ళు నివేదించడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి సిఎస్ శాంతకుమార్ తో, డీజీపీ అంజన్ కుమార్ తో కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి ఉన్నతాధికారులతో కూడా సమావేశం జరిపింది. దీంట్లో ప్రధానంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అక్కడ శిక్షణ తరగతులు కూడా అధికారులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఓటర్ల పరిశీలన ఏ విధంగా ఉంది, ఇప్పటి వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం ఎంత జరిగింది, ఏదైతే ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయన్న కూడా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే కూడా అధికారులతో చెప్పింది. ప్రధానంగా నిన్న సంబంధించి ఈ కమిషనర్లను రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అధికారులుగా సంయుక్త జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే జనవరి
జనవరి 16వ తేదీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల కూడా తుది ఎన్నికల గడువు కూడా ముగుస్తుంది. దీనికి సంబంధించి ముందు అంటే నవంబర్ లోనే ఆ షెడ్యూల్ వచ్చే విధంగా నవంబర్ లో ఎన్నికలు జరిపే విధంగా కూడా ఇక్కడ ఈసీ సమావేశం మధ్య చెప్పొచ్చు. ప్రధానంగా జనవరి 16వ తేదీ కూడా అసెంబ్లీ ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వాన్ని కూడా అసెంబ్లీ రాష్ట్రానికి ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీ అంటే అక్టోబర్ 2వ వారంలో దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే నోటిఫికేషన్ ఇష్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడే దీనికి సంబంధించిన అన్ని పనులను కూడా ఇక్కడ ఈసీ స్పీడప్ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఏ విధంగా ఉండాలి, ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఓటర్ల ప్రక్షాళన కావచ్చు, అలాగే ఓటర్ల నమోదు కార్యక్రమం కావచ్చు, ఇంటింటి సర్వే కావచ్చు, అన్నిటిని కూడా దగ్గరుండి చూసుకునేట్టుగా అధికారులకు ఆదేశించేది. ప్రధానంగా ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం కూడా తీసుకుందని చెప్పవచ్చు. ఇంటింటికి ఓటర్ల నమోదు కార్యక్రమంతో పాటు ఇప్పటికే మరణించిన ఓటర్ల వారిని నుంచి ఓటర్ల లిస్టును తొలగించడంతో పాటు కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా యువ ఓటర్లను కూడా భారీగా నమోదు కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి కళాశాలలు కావచ్చు, అలాగే ఇక్కడ వివిధ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ ఓటర్ల నమోదు ప్రక్రియను కొనసాగించాలి. అలాగే ఏదైతే అంటే గతంలో 3 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలంగా కూడా కొనసాగుతూ వస్తున్న అధికారులను కూడా బదిలీ చేసేందుకు కూడా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే 3 కాలంగా ఒకే చోటు పనిచేస్తున్న అధికారులను కూడా బదిలీ చేసేందుకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఈ బదిలీల ప్రక్రియ కావచ్చు, అలాగే ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియ కావచ్చు, ఓటర్ల నమోదు ప్రక్రియ కావచ్చు, అలాగే శిక్షణ తరగతులు ఏదైతే ఎన్నికలు వస్తే ఎలాంటి అంశాలతో కూడిన గతంలో భద్రతాపరమైన చర్యలు కావచ్చు, అలాగే డీజీపీ అంజన్ కుమార్ తో కూడా చర్చించడం జరిగింది. గతంలో ఏదైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ లో ఏవైనా సమస్యాత్మక సెంటర్లలో ఎలాంటి భద్రత కల్పించారో అలాంటి దానిపైన ఎలాంటి భద్రత ఏర్పాటు విషయం కూడా చర్చించడానికి ఈ ఎన్నికల్లో కూడా ఉన్నతాధికారులు కూడా ఈ ఎన్నికల ముందస్తుగానే షెడ్యూల్ వెలువడినట్టుగా కూడా తెలుస్తుంది. కూడా దీనికి సంబంధించి వాళ్ళు స్పీడప్ రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడవచ్చు మనం దీనికి సంబంధించి ఎన్నికలు అయితే అక్టోబర్ 10వ తేదీ వరకు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూడవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి కూడా సంబంధించి నిర్వహణకు సంబంధించి కూడా శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే జనవరి 16వ తేదీ అనుకున్న దానికంటే ఈ నవంబర్ లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ హరీష్. అది ఈసీ అయితే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన దాదాపు 3 రోజులు పర్యటించిన తర్వాత కొన్ని సూచనలు అయితే చేసింది. కొంతమందిని అయితే విధుల్లోకి తీసుకుంది. దాదాపు అక్టోబర్ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది వాళ్ళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.